hydrophilic components are components which can be easily dissolved in the water. Okay? Do you understand? సారు సారు ఏ నాండి అదిగో అటు చూడు 2 monkeys వచ్చాయే. లెక్చరర్లు వచ్చాక ఊడ్చే వాళ్ళు వచ్చి క్లాస్ అంతా ఊడ్చేస్తాము అంటే ఎలాగా? మాస్టరు మేం పాడే రోలమే కానీ పాలేరు కాదండి. ఊడ్చేటోళ్ళు అనుకుంటున్నారా? ఆయ్ అయ్య బాబోయ్, మనలేకే ఆయ్ అంటున్నారు మాస్టారు. మాస్టారు మీదే ఊరు? Shut up, shut up, shut up. మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? ఎవరు రానిస్తారు? చదువుల తల్లి సరస్వతి. బాగా చదువుకుని గొప్పలు అయిపోదామని వచ్చినాము. అవ్వా, మీరు స్టూడెంట్సా? అవతారాలు చూసుకున్నారా? చేతిలో ఆ చెంబేంటి? ఇంటర్ బెల్లో తాగుతామా? వెల్లు కాదు, వెల్లు వెల్లు, ఎంట్రా వెల్లు. నా టైం అంతా కిల్ చేశారు. నెక్స్ట్ క్లాస్ రండి. గో. ఎన్నింటికి రమ్మంటారు? 5ంటికి రా. ప్రసాదం తీసుకుని వెళ్ళి కానీ. మొహం చూడు, మొహం. టైం టేబుల్ చూసుకుని టైం ప్రకారం రావాలని ఇంగిత జ్ఞానం మీకుండాలి. గెట్ అవుట్. అంటే గేట్ కాడికినా? కాదు, మా ఇంటికి రండి. యూస్లెస్ ఫెలోస్. ఐ విల్ పుష్ యు. పోతారా లేదా? పోండి. పాపం ఊరు నుంచి వచ్చారనుకుంటా, ఏం తెలీదు. నో, ఎక్కడికి వచ్చాం మనం? కెమిస్ట్రీ ఇస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కావాల్సిన మొక్క వచ్చిందా? ఏంట్రది? నీ చెప్పాలేంటి, తీసుకో. ఆట బానే ఉంది బాబు. ఇక్కడ రామసుబ్బయ్యని. అదేటో, ఊర్లో ఎవరికి అడ్రస్ కావాలన్నా నాకే అడుగుతారు మరి. ఊర్లో పోలేమో ఈడెక్కడ ఉన్నాడని అడుగుతారు. అన్నప్పులున్నాయి మరి. ఈ 500 అట్టుకోగానే అప్పలరాజుని ఎంట్రుకతో టపీ మరి కొట్టినట్టు అనిపించిందండి. ఇప్పుడు చెప్పండి, మీ కోలు కావాలి? రామసుబ్బయ్య. వెంకట సుబ్బయ్య ఉన్నాడు, ఆనపకాయల సుబ్బయ్య ఉన్నాడు. మరి మన దగ్గర ఉన్న ముసలోడు పేరేట్రా? గూను సూపడరా. కరెక్ట్, గూని సుబ్బుడు. గౌరీ అని ఆవిడుందా? 38 ఏళ్ళు ఉండొచ్చు. నాట్యం కూడా వచ్చు తనకి. అట్ట చూడకండ్రా, అర్థమైంది. కానీ ఆవిడ పేరు గౌరీ కాదు, సరోజమ్మ. సరోజమ్మ. 18 ఏళ్ల కూతురు కూడా ఉంది. మోగోడా, ఇందాకటి నుండి చేతులు కట్టుకొని నుంచుంటే మనం అంటే చాలా గౌరవం అనుకున్నాం. మాటలు రావన్నమాట. వాళ్ళింటికి తీసుకెళ్తావా బాబు? నీ 2 ఏళ్ళు ఎత్తాలేరా, పారిపోతానా ఏంటి? యాదవకానా, ఆ సూపు చూడండి, పైసలంటే చచ్చిపోతాడు.
నెయ్యెట్టుకొని సగం కోసుకో, మిగతా సగం కిట్ట మస్కిస్తా. అమ్మా ఇటు వెళ్తే బేగ్ వెళ్ళొచ్చు. పదమ్మా వెళ్దాం. మళ్ళొత్తారే. టైం చూసుకొని రావాలంటాడు. అంటే ముహూర్తాలు చూడాలా? లగ్గం పెట్టుకుంటున్నావా ఏటి? అదేదో టైం టేబుల్ అన్నాడు కదా మేస్టారు. బస్సు టైము, రైలు టైం లెక్కన కిలాస్ టైం కూడా ఉంటదేమో. ఆ, ఇప్పుడు అర్థమైనది పో. ఉమ్, మనూరి రేకుల బడిలో ఉమ్. మెల్లకన్ను మాటారు పాఠం చెప్పినాక గోని బస వేశారు ఆనాక కర్రీ కనకం టీచరు వచ్చేటోళ్ళు కదా. ఆ, ఉండు టైం అడుగుతాను. ఉమ్. ఇదిగో అమ్మాయి, టైం ఎంతైనది? ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్, కెనాట్ అండర్స్టాండ్ తెలుగు. అండర్స్టాండా సైకిల్ స్టాండా? బుమే ఏం మాట అన్నది అదే? మ్మ్హ్మ్. అమ్ముడు, టైం ఎంత? 2000. ఏడ్ చెప్పిందే. రేటు చెప్పినది. ఈ గుంటలకి బలుపు ఎక్కువ అనుకుంటా. ఎవ్వరూ సక్కువ మాట్లాడరే. టైం ఎంత? టైం ఎంతైనది? టైం ఎంత? నువ్వు ఉండవా? ఏ అమ్మాయి, టైం ఎంత? మై టైం ఎంత అయింది? మాలూమ్ నై. అయ్యో అయ్యో. అమ్మా. బుమే మనూరే నయమే. మజ్జిగ అడిగితే పెరిగిస్తారు. ఈడ టైం అడుగుతా అంటే అడుక్కునేవాడు అలా చూస్తున్నారే. భూమి, ఈ రడ్ బాబు, అందరినీ టైం అడుగుతున్నారుగా, ఇంకెవరిని అడగక్కర్లేదు. ఈ వాచ్ నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. గిఫ్ట్ అంటే అట్టేసుకోవడమేనా? అవును, నీ దగ్గరే ఉంచేసుకో. అబ్బా, గాంధీ తాత కాడ కూడా ఇటాటి గడియారమే ఉండేది. మహాత్ముని ఫాలో అవ్వాలని నేను ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి నాతో ఉండేది, ఇప్పటి నుంచి నీతో ఉంటుంది. టాంకు మరి. ఉమ్, ఎప్పుడు కష్టం వచ్చినా నువ్వు వద్దావు. నిన్ను కృష్ణుడు అనొచ్చేమో అబ్బయ్యా. కాకపోతే ఆయన నల్లనయ్యా, ఈయన తెల్లనయ్యా. నెక్స్ట్ క్లాస్కైనా టైంకి వెళ్ళండి, 10ంటికే. గిరాడ్ బాబు మనకి కాలం కలిసి రావాలని గడియారమే ఇచ్చినాడు. నా ప్లాన్లో నేనున్నాను. ఓకే బాయ్.
అబ్బా అప్పలరాజు, ఇంకెంత దూరం నడిపిస్తావయ్యా? ఊరంతా తిప్పుతున్నావు. సరైన దారి ఇదేనా? ఇదేనమ్మా, లేకపోతే నేనెందుకు తీసుకొస్తాను? అటెళ్తే రోడ్డు బాగోదని ఇటు తీసుకొచ్చా. మీరు దిగండి చెప్తాను, నా ఎంబడి రండి. వస్తాదు సూత్రం ఏంది పట్టుగా. అత్త ఎక్కడ దాక్కుందంటే వీళ్ళు ముందే తెలిసి ఉండాలి. అత్తని చూపించకపోవటమే బెటర్. అబ్బా ఇంకెంతసేపు తిప్పుతావయ్యా? అసలు దారి ఇదేనా? నీకసలు తెలుసా తెలీదా? అప్పలరాజు, నిన్నే అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడితే ఎలా? ఇటు కాదండి, ఇటు ఇటు ఇటే. రండి. బుమే! నాకేమైనా సౌడా? సెవి కూసిన మేకల భూమి అని అరుస్తావు? ఇరాట్ బాబు కిలాస్ కి 10 గంటలకే పొమ్మన్నాడు. టైం ఆపనాదే. లగెత్తు మరి. హే ఫన్నీ గర్ల్స్. మాటరు కమన్, లోపలికి రండి. అబియా, నువ్వు పంతులువా? గుడి పంతులా బడి పంతులా? సైలెన్స్ ప్లీజ్. భూమి, కొండమ్మ, వెళ్ళి కూర్చోండి. నువ్వు ఉండే. సిట్ హియర్. ఇక్కడ కూర్చోండి. మా ఇద్దరికి సోటు కావాలి. ఇదేమన్నా ఎర్ర బస్ అనుకున్నావా? సర్దుకుని కూర్చోడానికి. నువ్వు ఆపు. ఒకరు కూర్చోండి ఇక్కడ. ఇంకొకరు ఇక్కడ కూర్చోవచ్చు. భూమే, విడివిడిగా కూర్చుంటున్నామే. భూమి, పర్లేదు కూర్చో. కంపుమి క్లాస్లో జాయిన్ అయ్యాక మనమంతా ఒకటే ఫ్రెండ్స్. రా కూర్చో. కొండ, నువ్వు ఆడ కూర్చో, నీడ కూర్చుంటాలే. జాగ్రత్త.
Shall I start the class? Yes. Good. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి వరదే నమస్తుభ్యం కామరూపిణి. వరదే కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి. సిద్ధిర్భవతు మే సిద్ధిర్భవతు సదా. మే సదా. ఏంటది? సరస్వతి ఆకు. ఆకేంటి? సరస్వతి పాట. ఇక్కడ పాఠాలు చెప్పాలి కానీ పాటలు పాడనివ్వరు భూమి. మొదటిసారి క్లాస్ కొత్తున్నాం కదా, సరస్వత కట్టుకొని ఆ అమ్మ పాట పాడితే చదువు బాగా అవుతుందంట. What happened? ఎందుకు నవ్వుతున్నారు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఈ నమ్మకాలు పంపకాలు కాకుండా చూడండి సార్, లేదంటే ఆకు పూజలు ఎక్కువ అవుతాయి. ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ చేసి వచ్చామమ్మడు. భూమే నువ్వు చెప్పే. చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మే కమ్ ఇన్? కమెన్. థ్యాంక్ యూ సార్. హాయ్ హాయ్, ఐఎమ్ సుబ్బు, సుబ్రహ్మణ్యం. నాను కొండమ్మ. Okay, guys. Have you ever read The Hamlet? ఏటి? Hamlet. అదే కదా, కోడిగుడ్డి నట్టేస్తాం, దాన్ని పట్నంలో ఆమ్లెట్ అంటారు. మే సార్ చెప్పింది తినే ఆమ్లెట్ గురించి కాదు, షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నవల గురించి. Hamlet is Shakespeare's longest play. Is among the most powerful and influential tragedies in English literature. ట్రాజిడీ స్టోరీ ఎందుకు సార్? మీలాంటి హ్యాండ్సమ్ లెక్చరర్ రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పాలి. అందంగా ఉన్న అడ్డమైన కథలు చెప్పకూడదు, సిలబస్ లో ఉన్న కథలే చెప్పాలి. విరాట్ సార్ ఏం చెప్పపోయినా ఏదో చెప్పినట్టుంటుంది. Control yourself. Let me continue the story. Hamlet is Shakespeare's longest play and is among the most powerful and influential tragedies in English literature.